రాఘవ చద్దా ఈ మధ్య సామాన్యుడి తరపు నుంచి వినిపించినటువంటి ఒక గొంతుక అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో ఇలాంటి మంచి ఎంపీని వాళ్ళు దూరం చేసుకొని మొత్తానికైతే ఆయన గొంతునైతే నొక్కేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన మీద ఎంత కోపం ఉందో తెలియదు కానీ ఈ విషయమే గత వారం రోజుల నుంచి బీజేపీ చెబుతూ వచ్చింది. ఆయన మీద ఖచ్చితంగా వేటేస్తారు, ఆయనకి పార్టీకి విభేదాలు ఉన్నాయి అంతర్గతంగా అని. బీజేపీ చేసిన ఆరోపణలు ఇంకా వారం రోజులు అయ్యాయో లేదో అప్పుడే ఆయన మీద వేటేశారు. రాజ్యసభలో ఈయన డిప్యూటీ లీడర్ ఉన్నారు, కానీ ఈయనకి మైక్ ఇవ్వద్దని డైరెక్ట్గా రాజ్యసభ సెక్రటేరియట్కే లేఖ రాసింది ఆమ్ ఆద్మీ పార్టీ. మరి ఇందులో ఏంటో మతలబు చూడండి. అయితే ఇప్పుడు ఈయన బీజేపీలోకి వస్తారు, బీజేపీకి వెళ్ళడం కోసమే ఆయన ఇన్ని ప్రశ్నలు వేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆయన వేసినటువంటి ప్రశ్నలు అన్ని ప్రభుత్వాలకి, అది బీజేపీకి కూడా తగిలాయి కదా. ఆయన వేసినటువంటి ప్రశ్నలన్నీ కూడా మీరే సమాధానం చెప్పాలని ప్రజలందరూ ఎవరిని అడిగారు? బీజేపీని అడిగారు. మరి కేంద్రంలో మీరున్నారు కాబట్టి దీని గురించి మీరే ఆలోచించాలి అని నిర్మలా సీతారామన్ అడిగారు, అమిత్ షాని అడిగారు, మోదీని కూడా ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అడిగారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి సపోర్ట్గా చేసిందని ఎలా అనుకుంటుంది? ఆయన బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడని అనుకోవడంలో అర్థం లేదు. బీజేపీలోకి ఆయన వస్తాడా రాడా అన్న విషయం తెలియదు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వేసినటువంటి ఈ వేటు మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగానే ఉంది. అంటే సామాన్యుడి గొంతుకై వినిపించినప్పుడు ఆయన మీద వేటు వేయడం ఒక ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటో తెలుస్తుంది. బయటికి కనిపించే సిద్ధాంతము అజెండా అది కాదు కదా. వాళ్ళు బయటకు ఒకలా చెప్తున్నారు, లోపల ఇంకొకలా ఉన్నారు. అంటే నిజమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సిద్ధాంతం ఈయన మీద వేటేయడంతోనే తెలిసింది మనకి. అది మనం తెలుసుకోవాలి. ప్రజల నిజ నిజయాలు ఏంటనేది తెలుసుకోకపోతే ఇలాంటి పార్టీలకి కుమ్ము కాయాల్సి వస్తుంది.